దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. నాతో చెప్పండి ఈ మాట బిగ్గరగా. వెనుకున్నవి, అబ్బే సౌండ్ పెంచాలి, గట్టిగా చెప్పాలి. చెప్తారా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. మరోసారి, వెనుకున్నవి. టిఫిన్లు చేయలేదా? నేనైతే చేయలేదు, అయినా ఇప్పుడు గట్టిగా చెప్పాలి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీరసంగా చెప్తున్నారండి, ఉత్సాహంగా చెప్పాలా? ఏమని? వెనుకున్నవి. నాకు కుదరలే, నాకు ఆ వాయిస్ నచ్చలేదు, సెట్ అవ్వలేదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఈ వచనం ద్వారా ప్రభు ఈ చివరి ఆదివారం మాట్లాడనివ్వండి. ఈ సంవత్సరంలో 365 రోజులు కూడా మనం ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నాం. ఈ సంవత్సర కాలాన్ని గుర్తు చేసుకుంటే ఎన్నో సమయాల్లో నవ్వాం, మరెన్నో సమయాల్లో చెప్పండి బాధపడ్డాం. కొన్ని సమయాల్లో అయితే కన్నీళ్లు కూడా వచ్చాయి. కొన్ని సమయాల్లో ఒత్తిడికి గురయ్యాం. కొన్ని రాత్రులైతే ఆదమరచి గుర్రకెట్టి నిద్రపోయాం. ఈ సంవత్సరంలో కొన్ని రాత్రులైతే నిద్ర పట్టలేదు. మీకేమి నిద్ర పట్టిన రాత్రులు ఏమి లేవా? యథార్థం కదా ఇది. కొన్ని రాత్రులైతే అదే అలా మంచం మీద వాలేమో లేదో గురకొచ్చేసింది, మనకు తెలియదు. ఇంకా అలాంటి రాత్రులు అనుకున్నాం, అయ్య బాబోయ్ తెల్లారిపోతుంది, పగల్లో ఎలాగో ఈ సమస్యని అని అనుకున్న రోజులు ఉన్నాయి. అబ్బా ఎప్పుడు తెల్లారుతుందా అని సంతోషంతో వేచి చూచిన ఆ సందర్భాలు ఉన్నాయి. అనేక సమస్యలు గుండా ఈ సంవత్సరం మనం వెళ్ళాం. ప్రభు అన్నారు, ఈరోజు ప్రభు ఏమంటున్నారంటే, వెనుకున్నవి మర్చిపోండి, ఇంకా ముందున్న వాటి కొరకు వేగిరమే. మీరేం చేయాలంటే వేగిరపడుచు పరిగెత్తాలి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళ మాట మనకు కనిపిస్తుంది. వెనుకున్నవి మీరు మర్చిపోయింది. గతంలో మీరు అనుభవించినటువంటి ఆ కన్నీరు, ఆ సమస్యలు, ఆ ఒత్తిడులు, ఆ యొక్క వేదనలు, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు మర్చిపోయి ముందున్న వాటి కోసం మీరేం చేయాలంటే వేగిరపడుచు పరిగెత్తాలి. మీరు రాబోయే రోజుల్లో దేవుడు చేసే ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీరు స్వీకరించడం కోసం వెనుకున్నవన్నీ మర్చిపోండి. ఆ గత 24 అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 24వ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ చేదైన అనుభవాలన్నీ కూడా మరచిపోండి. 25వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం ఒక 2 రోజుల్లో. దానికోసం ముందుంది కదా, ఆ ముందున్నటువంటి 25వ సంవత్సరంలో మనం వేగిరపడుతూ ఒక నిరీక్షణతో ఆశతో దేవునిలో విశ్వాసంతో ఎదురు చూడాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మర్చిపోవాలంటే అంత ఈజీగా మర్చిపోతాం ఏంటండి? మనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మర్చిపోవాలంటే చెప్పండి, అంత ఈజీగా మర్చిపోతామా? మరుపు వస్తుందా? చెప్పడే మరుపు. అబ్బాయి మీరు చెప్పాలి, నాకు మరుపు వస్తుందా? మరుపు రాదు. మర్చిపోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మర్చిపోతేనే మీకు ఆ అనుభవించబోయే సంతోషం, ఆనందం, ఆ దివ్యమైనటువంటి, ఆ ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి దేవుని మహిమ మీరు చూస్తారు. వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి వరకు వేగరమే పరిగెత్తేటువంటి అనుభవానికి మనం రావాలి. దేవునికి స్తోత్రంగా. ఎందుకో తెలుసా? 14వ వచనం కూడా చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెడుతున్నాను. వెనుకున్నవి మర్చిపోయి గురి యొద్దకే. బహుమతి ఇస్తావు రా బాబు అంటే బహుమతి తీసుకుంటానికి వెళ్ళే వాళ్ళు ఎంత తొందరగా వెళ్తారు, ఎంత పరిగెత్తుకుని వెళ్తారు. 25వ సంవత్సరంలో దేవుడు మనకి బహుమానమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. నమ్ముదే వాళ్ళందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా మన పట్ల కార్యం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, వెనుకున్నవి మరచిపోయి ముందున్న వాటి కొరకు వేగరమే బహుమానం కోసం పరిగెత్తే వాళ్ళగా పరిగెత్తాలి గురి ఎద్దుకు. చూడండి, మరొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం తెరిచి చూస్తే, హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అక్కడ వ్రాయబడింది కాబట్టి. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి అనే పదం ఉందంటే అర్థం ఏంటి? దాని ముందేదో ఉంది. ఇలా చూసారా? కాబట్టి అనే పదం ఉందంటే దాని ముందేదో ఉంది. దాని ముందు నేను ప్రస్తుతం ఏం చెప్పాను? ఏమని చెప్పానంటే, వెనుకున్నవన్నీ మర్చిపోండి, ముందున్న వాటి కోసం వేగరమే బహుమానం కోసం పరిగెట్టినట్టుగా క్రీస్తు యొద్దకు, గురి యొద్దకు పరిగెత్తండి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఈ సంవత్సరంలో మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణత్వము కోసం ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసయ్య అన్నాడు, మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద వే. నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును అని చెప్పాడు యేసయ్య. జీవమయ్యున్న యేసయ్య ఏమన్నాడంటే, నిర్జీవ క్రియలను చెప్పండి విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా ఈ యొక్క చిట్ట చివరి ఆదివారం పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 భాగాలు ఉన్నాయి. అవునా? పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ఈ మొత్తం కలిపి 66 పుస్తకాల సమూహమే, సముదాయమే బైబిల్ గ్రంథం. పాత నిబంధనలో ఉండేటువంటి ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు అనబడినటువంటి రక్షకునిగా ప్రవచనాల నెరవేర్పుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. మీరు బాగా పరిశీలన చేసినట్లయితే పాత నిబంధనలో ఉండేటువంటి పరిస్థితులను మనం పరిశీలన చేసినప్పుడు
పాత నిబంధనలో మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? చెప్పడం లేదు మీరు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండంలో మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసయ్య 2 ఆజ్ఞలు ఇచ్చాడు. బాగా మీరు వినాలి. పాత నిబంధనలో దేవుడైన యెహోవా మోషేకు 10 ఆజ్ఞలు ఇస్తే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి చెప్పండి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించడం కష్టమా? 2 ఆజ్ఞలు పాటించడం కష్టమా? మీరు చెప్పాలి, మాట్లాడాలి. 2 ఆజ్ఞలు పాటించడమే ఈజీ కదా, 10 ఆజ్ఞలు పాటించడమే కష్టం కదా. కొత్త నిబంధన ఈజీ, పాత నిబంధన కష్టం కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని వాళ్ళు అంటారు. మనం అంటే అర్థం చేసుకోలేనట్టు అనమాట. 2 ఆజ్ఞలే యేసయ్య ఇచ్చాడు. అక్కడ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు పాటించడం కష్టం, ఈ 2 ఆజ్ఞలు పాటించడమే సులువు అని అనుకోకూడదు కాదు. యేసయ్య 2 ఆజ్ఞలు సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవమై ఉన్న యేసుని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలట. వెనుకున్నవి మరచి, మనకున్న వెనుకునేటువంటి సమస్యలు, గత కాలంలో మన ఓటమి, గత కాలంలో మన అవమానం, గత కాలంలో మన సమస్య, గత కాలంలో ఉన్న మన యొక్క పరిస్థితులన్నీ మరచిపోయి మహోన్నతుడైన జీవమై ఉన్న యేసునద్దుకు బహుమానం పొందడానికి వేగరమే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. నిర్జీవ క్రియలను విడిచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా మనం గమనిస్తే యేసయ్య ఆ 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆ 2 ఆజ్ఞలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా మీరు యొక్క వచ్చిన భాగాల్ని తెరచి చూడాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. ఆ 2 ఆజ్ఞలు ఏంటో యేసయ్య చెప్తున్నాడు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. 2 ఆజ్ఞలు కదా యేసయ్య చెప్పాడు. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు? 2 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు యేసయ్య చెప్పిన 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అండి, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 ఆజ్ఞ ఏంటో చూడండి. 2వది 31వ వచనం. 2వది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననేది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పిన. బైబిల్లో ఉన్నదన్నది. ఈ 2 ఆజ్ఞల కంటే మిక్కిలి విలువైన ఆజ్ఞ లేదు. మరి అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చావు కదా, ఇక్కడ 2 ఆజ్ఞలు చెప్పేవేంటి? కాదు. ఈ 2 ఆజ్ఞలలో చాలా 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 మనం గ్రహించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం గతాన్ని మర్చిపోవాలంటే, గత సంవత్సరంలో ఉన్న మన యొక్క శోధన, కష్టం, కన్నీరు అన్నీ మర్చిపోవాలంటే, నిర్జీవ క్రియలను మర్చిపోవాలంటే ఏమవ్వాలంటే మనం చచ్చిపోవాలి. బతుకుండగా గుర్తుంటాయండి? మర్చిపోగలమా? చెప్పండి, మీరే చెప్పారు. బ్రతుకుండగా మర్చిపోగలమా? చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే దాని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఇటువైపు వాళ్ళందరూ ఒకసారన్నా అని ఉంటారు కనీసం చచ్చినోడని. ఆ మాయిదారు చచ్చినోడు ఏమంటే మనం అన్న అనకపోయినా ఇటువైపు వాళ్ళు కనీసం ఒకసారైనా అని ఉంటారు. సంఘాన్ని వాక్యం చెప్తుంది, మీరు చచ్చిపోవాలా? మీరు చచ్చిపోతేనే కానీ మర్చిపోలేరు. 24వ సంవత్సరంలో మనం అనుభవించిన ప్రతి
నిర్జీవం ద్వారా వచ్చేటువంటి సమస్య, కన్నీరు, వేదన, అసంతృప్తి, ఓటమి, అవమానం అవన్నీ మర్చిపోయి యేసు వద్దకు సంతోషంగా పరిగెత్తాలంటే ఏం చేయాలంటే మనం చెప్పండి, ఆ మాట అనడానికి నోరు రావడం లేదు, చచ్చిపోవాలా. ఒక మాట మీకు నేను చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఇదేంటండి చచ్చిపోవాలని చెప్తారేటండి వాక్యం అని మీరు అనాలోచితంగా కంగారు పడుతూ వినొద్దు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుంది? నన్ను చెప్పనండి. గోధుమ గింజ, ఒకరు చదవండి నాన్న. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. వినాలి వినాలి వినాలి. ఇక్కడ రైతులు ఉన్నారు, ఇక్కడ పంట పండించే వాళ్ళు ఉన్నారు, బాగా అర్థమవుతుంది, మనందరికీ కూడా బాగా అర్థమవుతుంది. ఏంటి? గోధుమ గింజ ఏం చేయాలి? చనిపోతే అది ఏమవుతుందట? విస్తారంగా ఫలిస్తుందట. ఇప్పుడు మనం గమనిస్తే ఈ వరి ధాన్యాన్ని భూమిలో నాటే ముందు రైతు ఏం చేస్తాడంటే దాన్ని బాగా ఎండబెట్టినటువంటి ఆ వడ్లని దాస్తాడు. గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆ వడ్లని దాస్తాడు, ఎండబెట్టి దాస్తాడు. ఈ భూమిలో నాటే ముందు ఇంకో పని చేస్తాడు. కొన్ని రకాలైనటువంటి వంగడాల్ని యాసిడ్లో నానబెడతాడు. దేంట్లో తెలుసా? విన్నారా? కొన్ని రకాలైనటువంటి వంగడాల్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అనేటువంటి యాసిడ్లో నానబెడతాడు. అప్పుడే ఆ వంగడాలు బాగా మొలకెత్తుతాయి. ఇప్పుడు రైతుకు ఉండేటువంటి సమస్య ఏంటంటే వంగడాలలో చెప్పండి డూప్లికేట్ అమ్మేస్తున్నారు. పాపం కష్టపడతాడు, తీసుకొచ్చి దాన్ని నాటిన తర్వాత సరిగా సాగు అవ్వలేదనుకోండి, బాధపడతాడు కదండి. ఇప్పుడు మనం గమనిస్తే యాసిడ్లన్నిటిలోని, పాములన్నిటిలోని త్రాచుపాము ఎలాంటిదో యాసిడ్ అన్నిటిలోని H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అలాంటిది. సల్ఫ్యూరిక్ యాసిడ్లో నానబెట్టిన తర్వాత మీరు గమనిస్తే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్లో నానబెట్టిన తర్వాత తీసిన వడ్లు చల్లితే ఆ యొక్క చల్లిన తర్వాత వచ్చేటువంటి మొలకెత్తేటువంటి ఆ మొక్కలు శాతం చాలా అధికంగా ఉంటుంది. మీరు ఇటు తాడేపల్లిగూడెం వెళ్తుంటే తాడేపల్లిగూడెంలో అక్కడ మధ్యలో వెంకటరామన్ గుడి దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో అంతా కూడా ఈ వ్యవసాయం గురించి చేస్తారు. అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు, వారిని అడిగినా కానీ మనకి వివరాలు లభిస్తాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్లో నానబెట్టి మరి వంగడాల్ని చేస్తూ ఉంటారు, కొన్ని రకాలైనటువంటి వంగడాల్ని. ఇప్పుడు మనం గమనిస్తే ఒక విత్తనం కనుక విస్తారంగా ఫలించాలంటే ఆ విత్తనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు ఒక గోధుమ గింజను తీసుకొచ్చి చూపించి ఈ గోధుమ గింజలో ఒక 10 కేజీలు గోధుమలు ఉన్నాయి అని చెప్తుంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? అపహాస్యంగా ఉంటుంది. కానీ ఆ చచ్చిపోయిన గోధుమ గింజను భూమిలో పాతితే దానికి తడి పెడితే ఆ గోధుమ గింజ, చనిపోయిన గోధుమ గింజ అది వృద్ధి అయి ఆ గోధుమ గింజ నుండి వచ్చినటువంటి మొక్కలో గోధుమలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనము 2025వ సంవత్సరంలో ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే 2024వ సంవత్సరం చిట్ట చివరి ఆదివారం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే మీరు ఏమైపోవాలి అంటే దాని అర్థం మనం శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోవడం కాదు.
ఈ రాత్రి ప్రభు యొక్క ఈ పట్టపగలు ప్రభు మాట్లాడుతున్నాడు, వేగిరమే బహుమానం అందుకోవడానికి 25వ సంవత్సరంలో దేవుడు ఇష్టపడుతున్నాడు. వెనుకున్నవన్నీ మరిచిపోయి అంటే ఇక్కడ చనిపోయి ఇంకా నూతనమైన జీవముతో, నూతనమైన ఆశీర్వాదంతో, నూతనమైనటువంటి ఒక ఆశతో మనం మరలా 2025వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడాలి. చూడండి, కొరింథీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు అక్కడ వ్రాసినటువంటి మాట చూడడం, 15వ అధ్యాయము 36, 37 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36, 37 వచనాలు. అయితే మృతులలాగలేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. దేవుని వాక్యంలో ఉంది, ఓ అవివేకి, నీవు విత్తినది నిజమేనా? ఇది నీవు విత్తినది ఏ విత్తనమైనా, నీ విత్తే ఏ విత్తనమైనా అది చచ్చిపోతేనే కానీ బ్రతికింపబడదు కదా. ఎండిపోయిన విత్తనంలో ఏముంటుందండి? అది భూమిలోకి ఎప్పుడైతే నాడతారో అది మళ్ళీ బ్రతుకుద్ది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో వచ్చే సంవత్సరం వడ్లని దాన్ని ఏమంటారండి? మడి కట్టడం. మడి కట్టి దాన్ని ఏమంటారండి? మొలకలో మడి అంటారు, దాన్ని ఏమంటారు? ఆకుమడి. వెరీ గుడ్. ఆకుమడికి సిద్ధపడేటువంటి రైతు తన యొక్క ధాన్యాన్ని, ప్రశస్తమైన ధాన్యాన్ని, మంచి వంగడాన్ని, మంచి విలువైన వంగడాన్ని, వ్యాధి తగలని వంగడాన్ని, అధిక ఆ దిగుబడిచ్చే వంగడాన్ని దాచుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు. అలాంటి సిద్ధపరిచిన ఆ వంగడాల్ని పూర్తిగా చంపేస్తాడు. ఒకవేళ చావలేదేమో అని యాసిడ్లో నానబెడతాడు. నానబెట్టి తీసి దాన్ని చల్లుతాడు. అప్పుడు ఆ వంగడాలు నారుమడిగా వస్తాయి. కొంతమంది నారుమడి కొనుక్కుంటారు, కొంతమంది నారుమడి వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటుంది వాక్యం, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. నీవు ఆ వంగడాన్ని, లేకపోతే ఆ యొక్క గోధుమ ధాన్యాన్ని, లేదంటే ఆ బియ్యపు ధాన్యాన్ని నువ్వు విత్తుతున్నావు, కానీ వచ్చే మొక్క ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. దానికి ఫలింపు ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఈరోజు దేవా, నీ మందిరంలో నేను ఏ నిర్జీవ విషయాల్లో చనిపోతాను, 2025వ సంవత్సరంలో ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను వర్ధిల్లజేయి, నన్ను దీవించు అని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకు నేను 10 ఆజ్ఞల గురించి, 2 ఆజ్ఞల గురించి చెప్తూ ఈ విషయాన్ని చెప్పాను. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు పాటించడం కష్టమా? 2 ఆజ్ఞలు పాటించడం కష్టమా? మీరేమంటారంటే 10 ఆజ్ఞలు పాటించడమే కష్టం అంటారు. వాక్యంలో 2 ఆజ్ఞలు పాటించడం అంటే అంతకంటే కష్టం. బాగా వినాలి. అదేంటండి? 10 ఆజ్ఞలు పాటించడం కష్టం కదా, 2 ఆజ్ఞలు పాటించడం సులువు కదా? కాదు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తే, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు కనిపిస్తే, ప్రభువుని యేసయ్య 2 ఆజ్ఞలు, ఇంకా మిగతా ఆజ్ఞలు ఏమి లేవని చెప్తే 2 ఆజ్ఞలు పాటించడమే చాలా కష్టం. మీకు నేను కొన్ని విషయాలు చెప్తూ ముందుకెళ్తాను. నిర్గమాకాండం ఒకసారి మనం చూస్తే, నిర్గమాకాండంలో మనం అనేకమైనటువంటి సమయాల్లో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా 20వ అధ్యాయంలో మనం 10 ఆజ్ఞలు మనం చూస్తాం. మీరు నిర్గమాకాండం తీయక్కర్లేదు. నిర్గమాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. దానితో పాటుగా మరికొన్ని ఆజ్ఞలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపించేటువంటిది చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని మనం చూస్తే 14వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం ఒకసారి తెరవండి.
నిర్గమాకాండం 20వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే 8వ వచనం నుంచి 8వ వచనం నుంచి 10 వచనాలు 10. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని చేసుకో. 7వ దినాన్ని విశ్రాంతి దినం ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. అది ఒక ఆజ్ఞ. అది ఒక ఆజ్ఞ. ఎక్కడది? పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. నీ ఇష్టం, 6 రోజులు ఏం చేసుకుంటావో చేసుకో. ఒక్కరోజు మాత్రం దేవుని మందిరంలో ఉండి తీరాల్సిందే. అది దేవుని ఆజ్ఞ. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆజ్ఞ ఎలా మారిపోయిందో తెలుసా? 2 ఆజ్ఞలే కదా. ఎలా మారిపోయిందో తెలుసా? చూడండి, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46 వచనం ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 46 వచనం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయము 46 వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము. ఏంటండి చెప్పాలి ఇక్కడ ఈ పదాన్ని మనందరం వినాలి. ప్రతిదినము, ప్రతిదినము. అక్కడ ఎలా ఉంది? విశ్రాంతి దినమును అక్కడ పాటిస్తే చాలు పాత నిబంధనలో. ఇక్కడ ప్రతిదినము. హల్లెలూయా. అపోస్తలుల యొక్క కార్యములలో మనం చదివినప్పుడు సంఘము విస్తరించబడడానికి ప్రతిదినము సంఘం కూడుకునేది. కష్టమా సుఖమా? చెప్పండి. అయ్యగారు ప్రతిరోజు మందిరానికి రావాలంటే ఎలాగా? ఇంక వేరే పనులు ఉండవా? ఉంటాయి. అందుకనే సార్వత్రిక సంఘంగా దేవుడు ఏం చేశాడంటే, మీరు కూడుకునేటప్పుడు, మీ గృహాలలో మీరు కూడుకునేటప్పుడు సంఘాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు సంఘముతో ఏకీభవించి వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము కొరకు మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకున్నారో సంఘముతో ఏకీభవించిన వారు అవుతారు. విశ్రాంతి దినమున అక్కడ వెళ్తే చాలు. ఇక్కడ విశ్రాంతి దినమే కాదు, వారమంతయు మన మనస్సు సంఘముతో పెనవేయబడి ఉండాలి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఈ విశ్రాంతి దినం ఆదివారం దేవుని మందిరంలో నిశ్చయముగా పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఒక అన్నయ్య అనుకోండి, ఒక తమ్ముడు అనుకోండి, ఒక బిడ్డ అనుకోండి, ఒక తండ్రి అనుకోండి. ఆదివారం మీరు మానద్దు. 24 మర్చిపోండి, 24 మర్చిపోండి. అదే అంటున్నాడు, మర్చిపోదాం, ఏం పర్వాలేదు. 25లో ఒక్క ఆదివారం కూడా నేను మానను ప్రభా, నాకు అవకాశమే, నేను మానకూడదు అనుకుంటున్నాను, ఒక్క అవకాశం అని మీరు అనుకుంటే చాలు, దేవుడు మిమ్మల్ని నడిపించేస్తాడు. నాకు తెలుసు ఆదివారం మీరు మానేసినప్పుడు మీ మనసులు ఎంత బాధపడుతున్నాయో నాకు తెలుసు. కావాలని మానేస్తారు, నాకు అర్థం కదా మీ మనసులో. మీరు ఎంతో ఒత్తిడి ఉంటే తప్పని పరిస్థితుల్లో ఆదివారం ఒక్కోసారి మానేస్తున్నారు. నేను అర్థం చేసుకుంటున్నాను, దేవుడు కూడా అర్థం చేసుకున్నాడు. కానీ ఆజ్ఞ పాటించాలి కదా. నేనేమంటున్నానంటే, దేవుని సన్నిధిలో మీరు ఈ నూతన సంవత్సరంలో గతాన్నంతా మర్చిపోదాం. నూతన సంవత్సరంలో దేవుని మందిరంలో విశ్రాంతి దినం కనిపించండి. ఒకవేళ విశ్రాంతి దినం ఇక్కడ ఉండరా, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడైనా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రంగా మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని ఇది కష్టమా సుఖమా? 10 ఆజ్ఞలలో పాటించడం సుఖమా? 2 ఆజ్ఞలు పాటించడం సుఖమా? 2 ఆజ్ఞలు పాటించేటువంటి సార్వత్రిక సంఘమైన అపోస్తలుల సంఘము ప్రతి దినము వారు కూడుకున్నారు. హల్లెలూయా. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని పూర్ణమైన పౌర్ణమి తెలుసా? అమావాస్య పౌర్ణమి తెలుసు కదా, నెలపొడుపు తెలుసు. నెలపొడుపు రోజున గీత కనిపిస్తుంది, పౌర్ణమి రోజున
కోడిగుడ్లో పూర్ణం తెలుసా? ఎలా ఉంటుంది? అది పలకలుగా ఉంటుందా? రౌండ్గా ఉంటుంది. దాన్ని పూర్ణమని ఎందుకన్నారంటే దాంట్లో సొట్టలేదు కాబట్టి. పౌర్ణమని ఎందుకన్నారంటే సొట్టలేదు కాబట్టి. మనలో పూర్ణమైన స్థితి రావాలని, అంటే సొట్టలేని స్థితి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు జస్ట్ ఆశపడండి అంతే చాలు. ప్రభువా, నేను రాబోయే సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మానను, నేను అలా అనుకుంటున్నాను, మానకూడదని. నువ్వు నాకు శక్తిని ప్రభువా, నాకు అలాంటి అవకాశం ఈ బాబు అని మనసులో పెట్టుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా దేవుని యొక్క సన్నిధిలో నిర్గమాకాండం తీయండి, 20వ అధ్యాయం ఒకసారి తెరవండి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు మనం చదవక్కర్లేదు, కానీ చూడండి కొన్ని వచనాలు మీ చేత చదివిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం 14వ వచనం ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచరించకూడదు అని బైబిల్లో ఉంది, అంటే వ్యభిచరించకూడదు. క్రొత్త నిబంధనలు ఏమనుందంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. యేసయ్య చెప్తున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, హల్లెలూయా, నేను మీతో చెప్పినదేమనగా 25 మత్తయి సువార్త 5వ అధ్యాయము, నేను తీయలేదండి, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను. పాత నిబంధనలు ఏమనుంది? వ్యభిచారం చేయకూడదనుంది. క్రొత్త నిబంధనలు ఏమనుంది? వ్యభిచారం చేయడం కాదు, జస్ట్ చూసి ఇప్పుడు భలే ఉందరా బాబు అని అనుకుంటే నువ్వు అప్పుడే వ్యభిచారం చేసేసినట్టు. పురుషుడికే కాదు, స్త్రీకి కూడా ఇతను భలే ఉన్నాడురా బాబు అని అనుకుంటే వ్యభిచారం చేసేసినట్టు. అంటే కఠినమైందా? ఈజీ అయిందా? 10 ఆజ్ఞలు కష్టమా? 2 ఆజ్ఞలు కష్టమా? 2 ఆజ్ఞలే కష్టం. హల్లెలూయా. యేసయ్య తన యొక్క నిబంధనని కఠినపరిచాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించాలి. ఇప్పుడు నిర్గమాకాండాన్ని ఒకసారి తెరిచి చూద్దాం. నిర్గమాకాండం 21వ అధ్యాయము 24వ వచనం ఒకసారి తెరిచి చూద్దాం. నిర్గమాకాండం 21వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. కంటికి కన్ను, పంటికి పన్ను. కంటికి కన్ను, పంటికి పన్ను. 21వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మీరు వెంటనే తెరిచి చదివేయాలి, నేను తీయకుండానే మీరు చదివేయగాలి. 23వ వచనం చదవండి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. పాత నిబంధనలో రూల్ ఏంటో తెలుసా? నీకు ఎవడన్నా అన్యాయం చేశాడు అనుకో, చేసాయి. ఎవడన్నా నీకు బాధ కలిగించాడు అనుకో, చెప్పండి, వాక్యంలోదేనిది? వాక్యంలోదేనా? హాని కలిగిన నీ ప్రాణమునకు ప్రాణం తీసాడా? నువ్వు ప్రాణం తీసాయంతే. నీ కంటికి హాని కలిగిందా? నీ కంటి నుంచి కన్నీరు వచ్చిందా? ఎదుటివాడి కంటి నుంచి కన్నీరు రావాలి. అది ఆజ్ఞ, అది రూల్. అది అందుకనే దావీదు యుద్ధాలు చేశాడు. అందుకనే అనేకమైన యుద్ధాలు జరిగాయి పాత నిబంధనలో. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి. అంటే నిన్ను కొట్టాడా? నువ్వు కొట్టాయి. కాలికి కాలు నిన్ను తన్నాడా? చెప్పండి, నువ్వు తన్నాయి. వాతకు వాత. వాత అంటే పెట్టి కాల్చి పెట్టి వాత కాదు. వాత అంటే ఒక భాగం అన్నమాట. నీకు ఒక విషయంలో కష్టం కలిగించాడా? నువ్వు ఒక విషయంలో కష్టం కలిగించు. గాయమునకు గాయం, నీ గాయం కలిగించాడా?
గాయం కలిగించు. దెబ్బకు దెబ్బ. పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఏమైపోయిందో తెలుసా? 2 కదా ఆజ్ఞలు అనుకుంటాం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చదవండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో ఎవరు చెప్తున్నారు ఈ మాట? కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట విన్నారు కదా. పాత నిబంధనలు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, యేసయ్య చెప్తున్నాడు, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా. అక్కడేమన్నాడు? దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, చెయ్యక చెయ్య, యుద్ధాలు, రక్తపాతం. పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నేను వచ్చాను మీకోసం రక్తం కార్చడానికి. కాబట్టి మీరేం చేయాలంటే, ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద కూడా. ఏమంటే మేము యేసుప్రభులం కాదులేండి, అంతగా మా దగ్గర లేదులేండి, కొడితే ఊరుకుంటాం ఏంటంటే రక్తం పొంగిపోద్దండి అని అనిపిస్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే చెప్పండి. మీరు ఎడమ కుడి చెంప మీద కొట్టువాన్ని వైపునకు ఎడమ చెంప త్రిప్పము. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చాయి. 1 మైలు నిన్ను రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు వెళ్ళిపో. సిస్టమ్ మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం తెలుసా ప్రియమైనటువంటి వారులారా, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పనివ్వండి. నాకు స్వతహాగా నేను ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు మీకు చెప్పాలి. నన్ను అన్యాయంగా 43 రోజుల పాటు జైల్లో పెట్టింది ఒక కుటుంబం. చెప్పకూడదన్నాను, నా పూర్తి సాక్ష్యం మీకు చెప్పాలి. అన్యాయంగా 43 రోజులు బయటకు వచ్చాక ఏం చేయాలి? లోపలికి వెళ్ళిన రోజున రక్తం ఉడికిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత 43 రోజుల్లో 3 రోజులు వేదనతో భోజనం చేయలేదు. భోజనం చేయకపోతే పోలీసులు ఊరుకోరు, లోపల చెయ్యాలంతే. 43 రోజులు ఏడుస్తూ ఉంటే ప్రభు మాట్లాడాడు, ఒరే నిన్ను లోపలికి తీసుకొచ్చింది కూర్చుంటా కదరా, మీటింగ్లు ఎట్టు లోపల. నాతో పాటు జైలర్స్ అందరికీ 40 రోజులు 40 సభలు పెట్టాను. అక్కడ మారు మనసు పొంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను సభలకు పిలిచి సభలలో వాక్యం చెప్పించుకున్నారు. దేవునికి ఇది యథార్థమైన విషయం. నాతో పాటుగా నాకు ప్రొటెక్షన్ కోసం ఒక ఎస్ఐ కూడా నా జైల్లో, నా బ్యారక్లో ఉన్నాడు. నేను ఎంత కష్టాన్ని చూసానో తెలుసా? మనిషి ఏ కష్టం పడ్డా, అరే ఆ కష్టంలో ఉన్నానంటే ఆ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు నన్ను ముందుగానే తర్ఫీదిచ్చాడు. ఏ పరిస్థితుల్లో నేను ఆ స్థలంలోకి వెళ్ళానో లోపల ప్రజలు అన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే, నేను ఆల్రెడీ ఒకసారి జైలుకి వచ్చాను, బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావంటే, నరికేశాను, నన్ను జైల్లోకి పంపించినోడిని, మరలా వచ్చాను, ఉంటాను, అవసరమైతే ఏంటి 2-3 సంవత్సరాలు ఉండి వెళ్తానన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, నన్ను ఏ కుటుంబం అయితే పెట్టిందో ఆ కుటుంబాన్ని చెప్పండి అనిపించింది ఒక్క నిమిషం. కానీ నేనేమైపోయానో తెలుసా? చచ్చిపోయాను కదా. ఇప్పుడు నేను 2 ఉన్నాయి నా ముందు. అయితే పగ తీర్చుకోవాలి, లేదంటే ప్రభువుని చూపించాలి. లోపల ఉండగా అనుకున్నాను, ప్రభా ఎంత అన్యాయం అయిపోయాను తండ్రి, ఒక్కసారి చూడవా. ఇదే ప్రార్థన చేశానంటే, నిజంగా ఇదే ప్రార్థన చేశాను. బయటకు వచ్చిన తర్వాత నేను విన్న వార్త ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ఒక వ్యక్తి, యథార్థంగా జరిగిన విషయం ఇది. నేను అప్పుడు ఏడ్చాను, ప్రభా ఆ మాట నేను అనుకుని ఉండకపోతే ఆ బిడ్డ బ్రతుకుండేవాడు కదా. ప్రభా నేను ఆ మాట అనుకుని తప్పు చేశానయ్యా, క్షమించయ్యా, నేను అలా అనుకుని ఉండకపోతే ఆ బిడ్డ బ్రతుకుండేవాడు కదా అని అనిపించింది. ఏడ్చాను దేవుని సన్నిధిలో.
ఇంకో విషయం చెప్పనా, ఈ మధ్య కాలంలో నా కుటుంబానికి ఒక వార్త పంపించాను. మీకు ఎప్పుడైనా సరే గఫూర్ ఉన్నాడు మిమ్మల్ని పోషించడానికి. నాకు ఆస్తి అంతస్తులు ఉండి కాదు, మీకు ఎప్పుడైనా నేనున్నాను, నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు సమస్య వచ్చినప్పుడు సమస్య మీద మనం ఏమైపోవాలంటే, కుడి చెంప మీద కొట్టినప్పుడు ఎడమ చెంప చూపించాలని అనడం మనం ఏమైపోవాలంటే, లోకానికి ఇది చేతకాంతనం అవుద్ది. చెప్పండి, దేవుని మందిరంలో ఏమవుతుందంటే ఇది చెప్పండి, దేవునికి మహిమ, దేవునికి మహిమ. మీకు తెలుసు, మీకు తెలిసినటువంటి ఒక సేవకుడే నా మీద విపరీతమైనటువంటి నిందలేశాడు, విపరీతమైన నిందలేశాడు. చచ్చిపోతాడు అతను అని అన్నాడు. నేను అప్పుడు అతనికి ఫోన్ చేశా. బాగా వినాలి ఇది, ఎందుకంటే నాలో రక్తం ఉడికిపోతుంది. ఫోన్ చేశా, ఎత్తలేదు. ఎత్తుంటమైతే నేను మరలా పాపం చేద్దును, ఏదో ఒకటి మాట అనేద్దును. ఏమీ ఆ సమయంలో ఎత్తలేదు. దేవుని కృపది. మోకరించి ప్రభు నువ్వు అతను ఎత్తలేదు. నేనేం చేశానో తెలుసా, అతన్ని పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చాను. ప్రేమతో చంపేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చచ్చిపోవాలి, చచ్చిపోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యం, మనకి ఏ కుటుంబం అయితే, ఎవరైతే మనకు అన్యాయం చేశారో ఆ కుటుంబానికి వెళ్ళి మేలు చేయాలి. ఆమేన్. ఏ విషయంలో అయితే మనకు అన్యాయం జరిగిందో అదే విషయంలో వాళ్ళకి మేలు చేయాలి. నిజంగా చెప్తున్నాను, దేవుని మందిరంలో సాక్షిగా చెప్తున్నాను, చేశాను కాబట్టి చెప్తున్నా. ఇది మనకు లోకానికి అన్యాయం అంటే అది 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 చేతకాని వాడిగా అనిపిస్తుంది. ఎవరి వలనైతే నీ కన్నీరు కారిందో ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలగాలి, ఆ వ్యక్తిని నువ్వు హక్కును తెచ్చుకోగలగాలి. ఎదుట ఉన్నప్పుడు చచ్చిపోవాలి, ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏమని వింటున్నామంటే, గోధుమ గింజ చచ్చిపోయి ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. గతాన్ని మర్చిపోండి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి దేవుని యొక్క నూతనమైన ఆశీర్వాదాలు పొందడానికి ముందుకెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి మీరు ప్రియమైనటువంటి వాళ్ళరా. మీ సేవకుడు పూర్తి ఒక విషయం తెలుసా, మరి మీకు కోపం రాదండి అసలు, మీరు మహా యేసు ప్రభులు గారా అని అనొచ్చు. నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అణుచుకుంటాను. మా పాస్టర్ గారి మీద ఒక్కోసారి ఎందుకు కోపం వస్తుందో తెలుసా, భోజనం పెడుతుంది. బయటికి ఎక్కడికో వెళ్ళొస్తాం కదా, అలసిపోయి భోజనం పెడుతుంది. కాఫీ పొట్లాలు చెప్పంతే ఆ కాఫీ పొడి తీసుకురాలి. ఎప్పుడు చెప్పాలన్నమాట, ఎప్పుడు చెప్పాలి చెప్పండి. భోజనం పెట్టి తింటా ఉంటా, కాఫీ పొడి చెప్పాను కదా తీసుకురాలేదా, మరలా మీరు సడన్గా కాఫీ అంటారు. వెంటనే కంచం అలా అది అనిపిస్తుంది. కానీ చచ్చిపోయాను కదా. నేనేమంటానంటే, ప్రభువులో మనం చచ్చిపోదాం. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను ఏ విషయాల్లో నిర్జీవ క్రియ విడిచిపెట్టాలో నాకు సహాయం చేయ తండ్రి. ఒక విషయం చెప్పనా, ఏ పట్టణంలో అయితే నేను కన్నీరు కార్చాను, ఏ పట్టణంలో అయితే నేను సమస్యను ఎదుర్కొన్నాను, అదే పట్టణానికి నేను వెళ్తుంటే పూలతో చల్లుకుని తీసుకెళ్తున్నారు వేల మందిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా, చచ్చిపోయాను. హల్లెలూయా. మీకు ఒక చిట్కా తెలుసా, మరి పాస్టర్ గారి మీద కేకలేరండి, వచ్చేస్తుంది వేస్తా అంటే వెంటనే మరలా ఏమైపోతానంటే న్యూట్రల్ అయిపోతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టర్ మీద వచ్చేటప్పుడు ఈ పేపర్ ఇచ్చాను, ఇందాక మీకు చదివి వినిపించా. పేపర్ కారులో వెనకాల కూర్చుంది ఆవిడ. ఇదిగో దండలకి 800 ఇచ్చాను, మర్చిపోయాను నేను, కొన్ని మర్చిపోతాను. 800 రాయి అని అన్నాను. 27,170 ఉంది పైన. 800 వేయాలంటే ఎక్కడ వేయాలి, దానికి కూడాలి. ఎక్కడ వేయాలి, కింద వేయాలి కదా. ఎక్కడ వేయాలి, 27,170 ఉంది పైన. 800 కూడమన్నాను. ఎక్కడ వేయాలి అంటుంది.
నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఎక్కడేస్తావు? 170 కింద వెయ్యి అన్నాను నేను. అంతే కదా మరి, 170ని 800 కూడమంటారు అంతేనా అంటుంది. మరి 27,000. హల్లెలూయా. అబ్బాయి నేను చూడలేదండి అనగానే మనకు తారా స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చచ్చిపోయాను కదా, ఏం చేద్దాం? డ్రైవింగ్ చేస్తున్నాను. నేను అంటాను కోపం వస్తుంది, లేకపోతే బాధ వస్తుంది. నేను అంటాను మీ అందరికీ మీరంటే నాకు ఇష్టం అండి. ఏమండి ఇది నా ఒక్కడి కోసం కొనుక్కున్నానా? మనందరి కోసం కదా. నా దగ్గర డబ్బులుండి కాదు కదా. మీకు నేను ప్రాణం ఇచ్చేయాలని అంత ఇష్టం మీరంటే నాకు. మీకోసం నేను ఉపవాసం ఉండి, లేదా మీకోసం నేను మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలియకపోవచ్చు. దేవుని వాక్యం ఈరోజు పట్టపగలు చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనము గోధుమ కింద చచ్చిపోయిన విధంగా ఏ విషయాల్లో చచ్చిపోవాలో చనిపోయే ప్రభువా నీ కృప చూపించు. కంటికి కన్ను, పంటికి పన్ను, పాత నిబంధన. ఇప్పుడు ప్రభువా ఆ పాస్టర్ గారిని భోజనానికి పిలిచి బట్టలు ఇస్తే ఇప్పుడు నన్ను తెగ ప్రేమించేస్తున్నాడు. ఎందుకని నేనేం ఏమీ అనలేదు. ఆయన్ని ప్రేమించేస్తున్నాడు. ప్రేమతో నేనేమంటానంటే చంపేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనకి దాసులమైపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అమ్మని మా నాన్నగారు ఒకసారి కొట్టబోయేస్తాం కదా, కొట్టేశారు. నేనున్నా ఎదురుగుండా పెద్దోడిని అయిపోయినప్పటికే సలసల చెప్పండి ఇంకోసారి సలసల అని 100 సార్లు అన్నప్పుడు ఎత్తుంది. అలా ఎవరిని? మా అమ్మని కొట్టాడు మా నాన్నగారు. ఎండ ఏం చేశాను తెలుసా? పట్టేసుకున్నాను కాలరు. ఎవరిని? తప్పు చేసేసాను నేను. చాలా తప్పు చేసేసాను. కాలర్ పట్టేసుకున్నాను. మా నాన్నగారు సడన్గా ఆగిపోయారు. మా అమ్మ అరే నువ్వు కాబట్టి అడ్డొచ్చేవరా అని అంది. ఆ టైంలో ఆ సాయంత్రం అవ్వకుండానే మా నాన్నగారు కాళ్ళు పట్టుకున్నాను. నేను వెళ్ళి నాన్న తప్పు చేసేసాను నాన్న, మీకు కాలర్ పట్టుకున్నాను, నన్ను క్షమించు. ఇంకేమనలేదండి, ఇంకేమీ అనలేదు. తప్పు చేసేస్తే పొరపాటు అయిపోయింది నాన్న, చచ్చిపోయాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఏ విషయాల్లో నువ్వు చచ్చిపోవాలో నా ప్రభు కోసం చెప్పండి. చేతగాని వాడిగా సమాజం చూస్తుంది. దేవుని వాక్యం అంటుంది నువ్వు హీరోవరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క మధ్యాహ్నం 10 ఆజ్ఞలు ఇచ్చిన యేసయ్య ఇంకా టైట్ చేశాడు. 2 ఆజ్ఞలు చేసి ఇంకా టైట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్మాకాండ 20 వచనంలో మీరు అబద్ధం ఆడకూడదని ఉంది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12 వచనంలో చదవండి ఒకసారి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12 వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12 వచనంలో నేను మీకు ఇష్టంగా ఉండనేమో, మీరు నాకు ఇష్టంగా ఉండరేమో, ఇష్టత పోతుందేమో అని పౌలు అంటాడు. స్పష్టంగా చదువు నాన్న, మరలా చదువు. అది ఇష్టంగా ఉండరేమో అని కలహములను, అసూయను, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటయు ప్రభా ఇవన్నీ నాలో ఉన్నాయేమో క్షమించు ప్రభా అని మనం చచ్చిపోదాం. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో మనం చచ్చిపోవాలో ఈరోజు చచ్చిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండం 18 వచనంలో 10వ భాగం గురించి వ్రాయబడింది. పాస్టర్లంతా ఈ 10వ భాగం గురించే చెప్తారు. నేను ఎప్పుడైనా మీతో చెప్పానండి? ఒక్కసారైనా 10వ భాగం పట్టరండి అని ఎప్పుడైనా మీరు చెప్పడం, నా నోటి నుంచి రావడం మీరు విన్నారా? చెప్పను.
చెప్పను కూడా, ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఎందుకో చెప్తున్నాను. దశమ భాగం ఇవ్వండి అని దేవుని యొక్క ఆజ్ఞది పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో దశమ భాగం కాదు. చెప్పనా? కొత్త నిబంధనలు మీకు గుండ్లు కరిగిపోతాయి, పేగులు తెగిపోతాయి. చూడండి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 44వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము తీయండి. అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. హల్లెలూయా. ఇంకా చదవాలి. వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ ఏం చేశారంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఏంటి? ఇల్లు వాకిలు అమ్మేసి. కొత్త నిబంధనలో రూల్ అది. ఇప్పుడు ఇల్లు వాకిలు అమ్మమని పాస్టర్ చెప్తే ఊరుకుంటారండి? మీరు చెప్పరేమండి, మీరు అలాంటివి చెప్పరే. మరి ఇది చెప్పడానికి భయం వేసి చెప్పడు. వాక్యం సరిగా అర్థం కాని వాళ్ళు దశంభాగం బట్టి. దశంభాగం ఏంటి? అసలు నువ్వు ఎంత ఇవ్వగలవో అంత దేవుని మందిరంలో ఖర్చు పెట్టాయి. నీకు ఉంచుకోవాలి. నీ పిల్లలు ఉన్నారే, నీకు భార్య ఉందే, నీ ఆస్తి ఉందే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు మిగిలింది ఉంటే మందిరాన్ని, నీకు దగ్గర లేదా ఇవ్వపోయినా నువ్వు మందిరానికి వచ్చాయి. దశమ భాగమే ఇవ్వాలని ఏమి లేదు. నీకు ఎంత ఇవ్వగలిగితే దశమ భాగమే. కోల్గేట్ తెలుసా మీకు? కోల్గేట్ పేస్ట్ తెలుసా తెలీదా? కోల్గేట్ పేస్ట్ ఎందుకని అంత హిట్ అయిందో తెలుసా? కోల్గేట్ పేస్ట్ 60% దేవునికి ఇచ్చేస్తుంది. నేను కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ ఏం చేయడం లేదు. వాడుకోండి కోల్గేట్, మిగతా ఏం వాడొద్దు, అదే వాడండి అనేవి నేను అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు. కోల్గేట్ కంపెనీ 60% దేవునికి ఖర్చు పడుతుంది. 10% కాదు. మీరు క్రిస్మస్లో మీ గుప్పిళ్ళు విప్పారు, మీ కష్టానికి మించి ఖర్చు పెట్టారు. అది దీవెన. మీకు కనీసం దశభాగమైనా తీసుకొస్తామని ఇస్తారు, అది మీకు దీవెనే. దేవుని ఒక విషయం తెలుసా? మీ అందరూ ఏదో పని చేస్తున్నారు, మీకు ఏదో రూపాన్ని వస్తుంది. ఈ సేవకుడు కేవలం సేవే చేస్తున్నాడు. సేవ మీద వచ్చిన కొద్ది మొత్తంలో నేను టీ పొట్లు, నేను కాఫీ పొడి, నేను పాలు, నేను బియ్యం, నేను మంచి నూనె, అంటే నేను కాదు, సేవకుడు. మీకు భారంగా ఉండకూడదు, మీ దగ్గర అడగకూడదు, చెయ్యి చాచకూడదు. చాస్తే అడుక్కున్నవాడైపోతాడని దేవునిలో మోకరించి ప్రార్థన చేసే ప్రభు పని అంటే ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నాడు ఈ దేవుని సేవకుడిని. నా సంఘానికి నేను భారం కాకూడదు ప్రభా, వాళ్ళకి నేను భారం అయిపోతే నా మీద ఇష్టత పోతుంది ప్రభా, దయచేసి నాకు పని అయ్యా అని అడిగి దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టుకుని నా శరీరాన్ని నలగొట్టుకునేటువంటి పని దేవునికి స్తోత్రం. అలా అని చెప్పి నేను మీకేం చెప్తున్నానో తెలుసా? దశమ భాగమే కాదు, ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇంకా మనోహరం గారు అంటూ ఉంటారు, ఏమండి ఇది ఫ్లోరింగ్ చేసేయాలండి, లేకపోతే అది కట్టేయాలండి, భవిష్యత్తులో చేద్దామండి. దానిల్ గారు మీరు అంతా అంటూ ఉంటారు. నేను అనుకుంటాను, నిజమే ప్రభా, వీళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే ఆగరు కదా. వీళ్ళకే కనుక వీళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే ఈ పనులు నిజమే. ఇది మీరు మన సతీష్ గారు, నేను చేస్తానండి, అదంతా నేను చేస్తానండి. అరటిపళ్ళు ఏయో తెచ్చేసాడు ఆయన. ఇందులో ఎవరు మన జోసెఫ్ గారు కానీ మన రిషిత వాళ్ళు అన్ని కష్టపడ్డారు, అందరూ చేశారు. ఇక్కడ అందరూ చేశారు. మహిమ గారు, పార్వతి గారు వచ్చి ఆ కానుకిస్తే దడదడలాడింది. ఇంకో విషయం తెలుసా? దేవుని మందిరంలో వచ్చే కానుకలు అయితే నేను తింటాను, లేదంటే సేవకి పెట్రోల్కి అది ఉపయోగిస్తాను. నేను ఒక్కడనే వెళ్తే కనీసం ఎక్కడ కాఫీ కూడా తాగను, వేస్ట్ చేయను. అక్కడ మీరు ₹1 పాస్టర్కి ఇచ్చారంటే అది సేవకు ఉపయోగపడుతుంది, అంతే, సేవకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా.
నేను ఎందుకు చెప్తున్నానంటే చచ్చిపోవాలి ఈరోజు. మనం ఏం చేయాలి? ఇంకా ఏమన్నా ఎక్కడైనా మనలో నిర్జీవ క్రియ ఏదైనా ఉందంటే, ప్రభు ఈరోజు నేను చచ్చిపోతానయ్యా. చచ్చిపోతామంటే దాని అర్థం కోపం వచ్చి ఇటువైపు వాళ్ళంతా బహుశా అని ఉంటారు, నేను చచ్చిపోతాను. ఏమండే మీతో ఎప్పుడన్నా అన్నారా? చెప్పకండి, నాతో చెప్పకండి అని ఉంటారు. చచ్చిపోవడం కాదు ఇక్కడ చచ్చిపోవడం అంటే, మనం అన్ని విషయాల్లో మీ పాస్టర్ని ఏదన్నా అని చూడండి, నన్ను బాధ కలుగుద్ది, మౌనం అయిపోతాను. దేవునికి స్తోత్రం. నేను మౌనంగా ఉన్నానంటే బాధ కలిగింది. మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, మీరంటే నా దేవుని మందిరంలో మీరు ఆశీర్వదించబడాలి, కన్నీరు కారుస్తాను. నేను ఎంతో దేవునిలో ఆశించి చెప్తాను ఈ మాటలు. చనిపోదాం, మనం ప్రభు కోసం నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలతో ముందుకెళ్ళిపోదాం. ఇంకొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. వెళ్ళిపోవాలా? నా బాబే, ఒక 5 నిమిషాలు. నా తండ్రి దేవుడు నేను దీవించిన గాక. నిర్గమాకాండం 20వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువునా. అంటే ఏం చేయకూడదు? చంపకూడదు. చంపడం అనేది తప్పు. అది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. మరి క్రొత్త నిబంధనలో దాన్ని ఇంకా టైట్ చేసాడు దేవుడు. ఎలా చేసాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ఇంకా టైట్ చేసాడు. నేను మీతో చెప్పినదేమనగా, హల్లెలూయా. దయచేసి గమనించాలి. మనం ద్రోహి అని ఒక వ్యక్తిని అంటేనట, చెప్పండి, మనం హత్య చేసినట్టట. ఇంకా టైట్ చేశాడు. ఈరోజు నేను అంటాను, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం మనుషులమే, శరీరంలోనే ఉన్నాం. కానీ మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్లో తమాయించుకోవాలి, కొన్ని విషయాల్లో చచ్చిపోవాలి. దేవుని సన్నిధిలో నూతనమైన ఆశీర్వాదాలతో ముందుకెళ్ళిపోవాలి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. యేసయ్య గడ్డని ఇలా పీకి అన్నారట. ఎవరు పీకారో చెప్పు చూద్దాం. యేసయ్య మాట్లాడలేదు. యేసయ్య ముఖం మీద ఇలా పిడిగుద్దులు గుద్ది, అరే నువ్వు దేవుడు అయితే నన్ను ఏదైనా చేయి చూద్దాం. యేసయ్య వెనక నుంచి తన్ని, ఎవరు తన్నారో చెప్పరా చూద్దాం. యేసయ్య మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. అలాంటి యేసయ్య సన్నిధులకు వచ్చాం మనం. అలాంటి యేసయ్య సిలువ వేసేస్తుంటే ఆయన మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలను పొందుకుందాం, ఆయన యొక్క కనికరాన్ని పొందుకుందాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా యేసయ్య తనని ఇబ్బంది పెట్టినటువంటి లేదా వారిని స్నేహితుడా అని పిలిచాడు. యేసయ్య చెలికాడా అని పిలిచాడు. యోధ ముద్దు పెట్టుకుని అమ్మేశాడు యేసయ్యని. యోధాని యేసయ్య, యోధా నన్ను ముద్దు పెట్టుకుని అమ్మేస్తున్నావా? నేను దొరికేస్తాను కదా. పేతురు కత్తి ఉంది, పేతురికి కత్తి. ఆ కత్తిని తీసి కొడితే ఆ భటుడి యొక్క చెవి ఊడిపోయి కిందడిపోయింది. అప్పుడు యేసయ్య అంటాడు, పేతురు నాకు చేత కాక నేను వీళ్ళని ఏమైనా చేయలేదనుకున్నావా? నాకు చేత కాక అనుకున్నావా? నువ్వు కత్తి తీసావు, కత్తి వల్లనే చచ్చిపోతావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్కుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయంలో. ఏ విషయాల్లో చచ్చిపోవాలో చచ్చిపోదాం. మీ పాస్టర్ ఇంకా ఏ విషయాల్లో చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు కూడా ఏ విషయాల్లో చచ్చిపోవడానికి. ఈరోజు ప్రసంగం ఏంటి? బాగా గుర్తు, చచ్చిపోవాలి. ఈ యూట్యూబ్లో చచ్చిపోవాలనే హెడ్డింగ్ పెట్టాను అనుకో, ఎవరు చూడరు. అందుకని ఇంకో హెడ్డింగ్ పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును బట్టి మీకు నేను బ్రతికే ఉంటాను. ఈ లోకంలో
నాకు ఎన్నో సమస్యలు, ఎన్నో కోపాలు, ఎన్నో కన్నీళ్ళు, అన్ని విషయాల్లో నేను చచ్చిపోయి మీకోసం ప్రభు కోసం సాక్షిగా ఉంటాను. దయచేసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ చిట్ట చివరి ఆదివారం నాతో మాట్లాడావు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసమే వేగిరమే బహుమానం కొరకు పరిగెత్తాలి అని చెప్పి ప్రారంభించి, గోధుమ కింద చచ్చిపోతేనే కానీ ఎలా ఫలించదో, ఎలా అభివృద్ధి చెందదో, అలాగా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మేము ఫలించడానికి సంవత్సరంలో ఏ విషయాల్లో మేము ఇంకా చనిపోవాలో ప్రభా, మేము చనిపోయి ఆత్మీయంగా జీవమయున్న నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకోండి కన్నీటితో. యేసయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. ప్రభా, దయచేసి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ఎక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభువుకి ఇష్టమైనటువంటి శిష్యులు, ఇష్టమైనటువంటి ఆయన రక్తంతో కొనుక్కున్న జనాంగం మీరు. స్తోత్రం తండ్రి, స్తోత్రం.